యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే తండ్రి అయిన దేవుడు మానవ జాతికి ఒక నిబంధన చేశాడు. అదే క్రొత్త నిబంధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక నిబంధనను ఆయన తీసుకుని వచ్చాడు. ఈ కాలములో అనగా యేసుక్రీస్తు వచ్చిన కాలంలో యేసుక్రీస్తు ద్వారా ఒక గొప్ప నిబంధనను తండ్రి అయిన దేవుడు చేయాలనుకున్నాడు. తండ్రి అయిన దేవునికి ఒకటి తెలిసింది, ఇక మీదట మనము ఏ నిబంధననైనా సరే డైరెక్ట్గా మానవునికి చేస్తే మానవుడు నిలవబెట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఇది వరకులాగా మానవునికి ఎన్నో నిబంధనలు మనం చేసినా కూడా మానవుడు తన యొక్క స్వభావాన్ని బట్టి, తన బుద్ధిని బట్టి దేనిని కూడా నిలుపుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇక మీదట నా నిబంధనను మానవ జాతితో నేను వినూత్నమైన రీతిలో నేను చేస్తాను. ఇక ఎన్నటికి కూడా ఇక మీదట నేను చేయబో నిబంధన అది తప్పిపోకుండానట్లు నేను చేసేదను అనుకొని తండ్రి అయిన దేవుడు మనందరితో నిబంధనను తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేశాడు అన్నదే మనం తెలుసుకోవాలి. కాబట్టే ఆయన నిబంధనకు మార్గముగా, నిబంధనకు అది ఒక ప్రవేశముగా యేసుక్రీస్తు రక్తము నిలబడడం జరిగింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా తండ్రి అయిన దేవుడు మనందరితో క్రొత్త నిబంధనను చేశాడు. ఇక ఆ రక్తము మనందరికీ నిరీక్షణను కలిగిస్తుంది, విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇదిగో మానవ జాతి, ఇదిగో మానవులారా ఒక్కసారి వినండి. ఈ రక్తమైన నేను, యేసుక్రీస్తు రక్తమైన నేను, యేసుక్రీస్తు ద్వారా చిందింపబడుచున్న, కార్చబడుతున్న ఈ రక్తం అనబడి నేను మీ పాపములన్నిటినీ తుడిచివేయుటకు వచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మీదట యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడు మీరు ఎన్నటెన్నటికీ పరిశుద్ధులే. ఒక్కసారే కార్చబడే ఈ రక్తము ద్వారా, పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తము ద్వారా, అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక్కసారే మీరందరూ కడుగబడి పవిత్రపరచబడతారు, పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధపరచబడిన మీరు ఇక ఎన్నటికీ కూడా అపవిత్రపరచబడరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్వరాన్ని యేసుక్రీస్తు రక్తము ద్వారా మనందరికీ తండ్రి అయిన దేవుడు వినిపించాడు. ఈ రక్తము ద్వారానే తండ్రి అయిన దేవుడు మనందరితో క్రొత్త నిబంధనను చేశాడు. ఈ నిబంధన చిరకాలము నిలుచున్నటువంటి నిబంధనగా ఉంది. ఇది సదాకాలమునకు నిలుచున్నటువంటి నిబంధన. ఇది మనం పరలోకమునకు ఎక్కేంత వరకు, మనం పరలోకానికి వెళ్ళేంత వరకు మనతో ఉండు నిబంధన. ఇది తప్పిపోని నిబంధనగా ఉంది. కారణం, తండ్రి అయిన దేవుడు మనతో నిబంధన చేశాడు, కానీ మనకు డైరెక్ట్గా చేయలేదు, కానీ యేసుక్రీస్తు గుండా ఈ నిబంధనను చేశాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏది వచ్చినా కూడా అది తప్పిపోదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుకు ఏది తండ్రి అప్పచెప్పినా అది ఒమ్ము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుకు తండ్రి ఏది చెప్పి నా కుమారుడా ఇది చేయని చెప్పినా కూడా యేసుక్రీస్తు దాన్ని 100% పర్ఫెక్ట్గా నిర్వర్తించేవాడే యేసుక్రీస్తు. శక్తి కలిగిన వాడే నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఇవ్వలేదు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ద్వారా దాన్ని బైపాస్ చేసి, అనగా మనకే ఆ నిబంధన, కానీ యేసుక్రీస్తు ద్వారా ఆ నిబంధన, మనకే ఆ నిబంధన, కానీ దాన్ని సంరక్షించువాడు, దాన్ని కాపాడువాడు, దాన్ని దాచిపెట్టువాడు, అది పరిపూర్ణంగా నెరవేర్చబడుటకు దానిని చేయగలుగువాడు, దానికి కావలసిన కృషిని చేయువాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు ఆ నిబంధనను తండ్రి అయిన దేవుడు మనందరితో చేయగా అది నిలవబడడం జరిగింది. ఎంతవరకు అది నిలబడుతుంది? ఈ భూమిపైనే కాదు, పరలోకంలో కూడా యేసుక్రీస్తు రక్తమే సాక్ష్యమిస్తుంది. మీ నిబంధన రద్దుపరచబడనిది. మీ నిబంధన శాశ్వత కాలమునకు నిలుచు నిబంధన. ఇది పరలోకంలో కూడా మీ
పక్షమున ఉండు నిబంధనగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత శక్తి యేసుక్రీస్తు రక్తమునకు ఉంది అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రేమైన దేవాతి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని విమోచించింది. యేసుక్రీస్తు యొక్క రక్తము వెలను చెల్లించి మన పాపములకు, మన అతిక్రమములకు, మన అవిధేయతకు కావలసిన పరిపూర్ణమైన వెలను పరిపూర్ణముగా చెల్లించింది. కాబట్టి మనము మన పాపముల నుండి విమోచింపబడి, పరిపూర్ణముగా విమోచింపబడి యేసుక్రీస్తు అనుగురించి రక్షణను మనం పుచ్చుకోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి ఒక్కరికి కావాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ భూమిపైన మానవుడు అనబడే ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరిని రక్షించి విమోచించుటకు శక్తి కలిగిన రక్తమే యేసుక్రీస్తు యొక్క రక్తం అన్నది మనమందరూ తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా,